బైబిల్లో నుంచి జకరియా గ్రంథము 8:18. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమి అనగా 4వ నెలలోని ఉపవాసము, 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము. యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఏంటంట ఇవన్నీ? మనోహరమైన బ్యూటిఫుల్ ఫెస్టివల్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? ఫెస్టివల్స్లో ఉన్నాం. అందరు చెప్పాలి. పండగలో ఉన్నాం. ఎవరికి అర్థం కాని పండగ ఇది, ప్రపంచానికి తెలియని పండగ ఇది. ప్రపంచం పండగ అంటే షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది, పండగ అంటే భోజనం చుట్టూ తిరుగుతూ ఉంటుంది, పండగ అంటే ఇష్టానుసారంగా లోకంలో ఏదో చేయాలని చూస్తుంటుంది. కానీ ఈ పండగ ఏంటి అంటే పరలోక తండ్రి సన్నిధిలో చేరి ఆయన స్తుతించి ఆరాధించి ఎవరికి తెలియనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి పండుగ. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. లోకము ఇవ్వలేని సంతోషం పొందుకునేటువంటి పండుగ ఇది. నీకెన్నడూ జరగనటువంటి కార్యాలు జరిగించడానికి దేవుడు ఆయత్తపడినటువంటి పండుగ ఇది. నువ్వు చూడని, నీ కన్ను చూడనిది, నీ చెవి విననిది, నీ హృదయానికి గోచరము కానిది దేవుడు చేయాలని ఇష్టపడుతున్నటువంటి గడి అది. చప్పలు కూడా ఉత్సాహంగా దేవుడు మాయపరుస్తాం. నిన్న మనము మొర్దెకై యొక్క ఉపవాసాన్ని గురించి మనం నేర్చుకున్నాం. మొర్దెకై యొక్క ఉపవాసములో ఒక అద్భుతమైన విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఏంటి అంటే దేవుడు తన ప్రజలకు ఏ దిక్కు నుంచైనా సహాయమును పంపిస్తాడు. అయితే పంపినప్పుడు ఆ పంపినటువంటి సమయములో మనమేం చేయాలి, మనమేంటి చేయాల్సిందని చెప్పేసి మనం ఆలోచించాలి. మనమేం చేయాలనేది మనం చూడాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో మొర్దెకై ఏం చేశాడు అంటే ఉపవాసం ఉండి ప్రార్థించాడు, గోనె పట్ట కట్టుకొని ప్రార్థించాడు, బూడిద పోసుకొని ప్రార్థించాడు. అది ఆయన చేయగలిగినటువంటి పని. అయితే మనం ఏం చేయగలం అనేటువంటి మనం నేర్చుకున్నాం. సో ఈ రోజున మరి అంతకంటే గొప్ప మాటను గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఎస్తేరు ఉపవాసాన్ని గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. అదే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16 వచనం చదువుకుంటాం. నీవు పోయి షూషను కనబడిన యూదులు అందరినీ సమాజ మందిరములో సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఎన్ని దినాలు? 3 దినాలు అన్నపానములు చేయకుండా నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము, మేమందరం కూడా ఉపవాసం ఉంటామని చెప్పింది. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి, ఈమె ఏం చెబుతుందంటే నా నిమిత్తము యూదులందరినీ సమకూర్చి 3 దినాలు అన్నము పానము లేకుండా కూర్చోబెట్టి ప్రార్థన చేయమనింది. మరి ఆమె ఏమంటుంది? నేను కూడా నా చెలికత్తెలతో పాటు చేరి ప్రార్థన చేస్తాను. చాలామంది ఏమంటారంటే మా కోసం ప్రార్థన చేయండి సిస్టర్, ఉపవాసం ఉండండి సిస్టర్ అంటారు. బ్రదర్, పాస్టర్ గారు, పాస్టమ్మ గారు అంటారు. మరి మీరేం చేస్తారంటే మేము ఉండలేములే, మా కోసం మీరు ఉండండి. కానీ ఇక్కడ ఎస్తేరు అంటుంది నా కోసం ప్రార్థన చేయండి, నేను కూడా ఉపవాసం ఉంటాను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను కూడా ఉపవాసం ఉంటాను, నా కోసం ఉపవాసం ఉండండి. సరే, ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ వర్స్ చదువుదాం మనం. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నాను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నాను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను రాజు దగ్గరికి ప్రవేశిస్తాను. నేను నశించెదను. చాలు, ఇక్కడ మీరు మాట జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు అంతా కూర్చొని నేను దేవుడి దగ్గర అసలు ఎందుకు ఈ మాట చెప్పింది ప్రభువా, ఎస్తేరు నశిస్తానని చెప్పింది ఏంటి, అసలు దీని మీనింగ్ ఏంటి? ఈరోజు అంతా కూర్చొని దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డ ఏమి చెబుతున్నామంటే నేను రాజుగారి దగ్గరికి వెళ్తున్నాను, ఒకవేళ ఆయన బంగారు దండము నా పట్ల చాపకపోతే ఆ రోజు నేను చచ్చిపోతాను ఖచ్చితంగా. అక్కడే నాకు సమాధి చేసేస్తారు, అక్కడే నన్ను ముక్కలుగా నరికేస్తారు అని చెప్పి అంటుంది. నేను నశించేదను, నా ప్రజలు మాత్రం నశించకూడదు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రపంచంలో అత్యంత విలువైన మాట ఏదైనా ఉందా అంటే నేనేమైనా పర్లేదు, నా తల్లిదండ్రులకి ఏం కాకూడదు, నేనేమైనా పర్లేదు, నా దేశానికి ఏం కాకూడదు.
నేనేమైనా పర్లేదు, నా భార్యకి ఏం కాకూడదు, నా పిల్లలకి ఏం కాకూడదు. నేనేమైనా పర్లేదు, నన్ను నమ్ముకున్నటువంటి ఆఫీసుకి ఏం కాకూడదు, ఫ్యాక్టరీకి ఏం కాకూడదు. దీన్ని ఏమంటారంటే సెల్ఫ్లెస్ లైఫ్. అంటే స్వయము లేనటువంటి, స్వార్థము లేనటువంటి, నిస్వార్థమైనటువంటి మాటలు ఇవి. ఈ మాటలు ఎవరు చెప్తారంటే దేవుడు మాత్రమే చెప్తాడు ఈ మాట. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు మాత్రమే చెబుతాడు, నేను చనిపోయినా పర్లేదు, నా పిల్లలు బ్రతకాలని. సిలువలో చనిపోయి వేలాడి మనకు జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆయన. చెప్పటం మాత్రమే కాదు, చెప్పిన దాన్ని నెరవేర్చినటువంటి దేవుడు ఆయన. నేను చనిపోయినా పర్లేదు, ఆయన సిలువ మీద మోపించుకుంటా, ఆయన భుజాల మీద సిలువ పెట్టి తీసుకొని పోతుంటే యెరూషలేము కుమార్తెలందరూ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. అయ్యా, ఇంత గొప్ప దేవుడు నీకు శిక్ష పట్టవేంటయ్యా, ఇంత గొప్ప రక్షకుడు నీకు శిక్ష పట్టవేంటయ్యా, నీకు సిలువేంటయ్యా, అన్యాస్తులు అక్రమకారులు మోయాల్సిన సిలువను నువ్వు మోస్తనవేంటయ్యా అని అందరూ ఏడుస్తుంటే ఆయన ఒకటే మాట అన్నారు, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా కోసం ఏడవద్దు మీరు, నేనేమైనా పర్లేదు, మీరు మీ పిల్లలు ఏడుపు లేకుండా, దుఃఖము లేకుండా, సంతోషంగా, ఇటువంటి భారం మరలా మోయకుండా, ఇటువంటి సిలువను మోసే అవసరం లేకుండా మీరు మీ పిల్లలు సమాధానంగా ఉండండి అని చెబుతూ ఉన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తా. ఇది నిస్వార్థమైనటువంటిది, నాకేమైనా పర్లేదు. ఈరోజు పిల్లలు ఏమంటారంటే, యవనస్తులు ఏమంటారు తెలుసా, మా అమ్మ మా నాయన ఏమైనా నాకు అవసరం లేదు, మా అన్నదమ్ములు ఏమైపోయినా నాకు అవసరం లేదు, నా సంతోషం నాది, నాకు ఇష్టమైన పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను, నేను నాకు ఇష్టమైన బతకడానికి వెళ్ళిపోతున్నాను, నా ఇష్టం ఇది. మరి మీ అమ్మ చచ్చిపోయేటట్టుంది, రారా, మీ నాయన చచ్చిపోయేటట్టున్నాడు రా అంటే, లేదు లేదు లేదు, నా ఇష్టం ఇది, నా లైఫ్. మీరు సస్తారో, మందు తాగుతారో, తలకాయ బద్దలు కొట్టుకొని చచ్చిపోతారు, మీ ఇష్టం అది, నా లైఫ్ ఇది. చాలామంది ఇదే మాట చెప్తుంటారు. బ్రాందీ అమ్మే వాళ్ళని ఎందుకు నేను అమ్ముతున్నావు, ఇది తాగి చూడు ఆయన ప్రజలు ఎట్టున్నారు అంటే, నాకేంటండి, వాళ్ళు ఎవరేమైపోతే నాకేంటండి, నా డబ్బు నాకు రావాలి, నేను క్షేమంగా ఉండాలి. క్లబ్బులు నడిపించేవాళ్ళు ఏమంటారు, పేకాట నడిపించేవాళ్ళు ఏమంటారు తెలుసా, ఒరే దీంట్లో చేరు అనేక మంది చచ్చిపోతున్నారా, అనేక మంది నాశనం తెచ్చుకుంటున్నారా. ఈ బెట్టింగ్ పెట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది, ఎక్కడో ఆట జరుగుతూ ఉంటుంది, కూర్చొని బెట్టింగ్లు ఆడుతుంటారు. సెల్ ఫోన్లు అన్ని 4-5 సెల్ ఫోన్లు దగ్గర పెట్టుకొని ఒక గ్రూప్ కూర్చొని ఆడుతూ ఉంటారంట. ఎవరు గెలిస్తే వాళ్ళకి లక్షలు మారిపోతుంటాయి, అప్పటికప్పుడే లక్షలు మారిపోతుంటాయి. పలానాడు 6 కొడతాడంటే వాడి బలం మీద వీళ్ళు పెడుతుంటారు ₹1,00,000, వాడు కొట్టలేదంటే అంతా వెళ్ళిపోద్ది ఇంకా. సో ఈ విధంగా మరి ఎందుకు ఇట్లా పెడుతున్నారయ్యా, నీ వల్ల అనేక మంది నష్టపోతున్నారు కదా అంటే, ఎవరు పోతే నాకేంటండి, నేను బాగుంటే నాకు చాలు, అంతే, నాకు లాభం వస్తే చాలు, దట్స్ ఆల్, నాకు డబ్బు వస్తే చాలండి, ఎవరెట్టిపోతే నాకేంటండి. ఈ విధంగా అందరూ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అదే మాట మాట్లాడుతున్నారు. మ్యాక్సిమం 90% ఆఫ్ ద పీపుల్ ఎవరెట్టిపోతే నాకేంటండి, ఏమైపోతే నాకేంటండి, నా మట్టుకైతే నేను బాగుంటే నాకు చాలండి, మిగతా వాళ్ళ సంగతి నాకు ఎందుకు. చాలాసార్లు దేవుని బిడ్డ, ఎవరెట్టిపోతే నాకేంటి, నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నా లైఫ్ బాగుండాలి, ఎవరు చచ్చిపోయినా పర్లేదు. సో కానీ కొంతమంది ఉంటారు జీవితంలో, ఎటువంటి వాళ్ళు తెలుసా, ఒక సైనికుడు కానీ ఒకవేళ ఈ మాట అనకపోతే, నేను చనిపోయినా పర్లేదు అని అనకపోతే, సైనికుడుగా సరిహద్దులో పోరాడలేడు. ఆమేన్. పోరాడతాడు చెప్పండి. ఆయన వెళ్తాడు, వెళ్ళేటప్పుడు ఏమంటాడు, ఒకవేళ చచ్చిపోతే, ఎవరైనా అన్నారనుకో, చచ్చిపోతే ఎట్ట బాబు అంటే, నేను చచ్చినా పర్లేదు, నా దేశం మాత్రం కాపాడబడాలి, నాకేమైనా పర్లేదు, నా దేశ ప్రజలు మాత్రం సురక్షితంగా క్షేమంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక సైంటిస్ట్ కానీ ఒకవేళ అమ్మో నాకేమైనా అయిపోతే అన్నది ఒకవేళ తన గురించి ఆలోచిస్తే, ఒక సైంటిస్ట్ దివారాత్రులు కూర్చొని ఒక ప్రయోగం చేయడు. మనం థామస్ ఆల్వా ఎడిసన్ గురించి నేర్చుకున్నాం కదా, 9,999 సార్లు ఫెయిల్ అయ్యాడంట ఆయన బల్బు చేయడానికి. నీకేంట్రా అని అంటే, చచ్చిపోతావేమోరా, నీ కళ్ళు పోతాయేమోరా చూసి, నువ్వు కింద పడి చచ్చిపోతావేమో అంటే, నేను పోయినా పర్లేదు, ప్రపంచానికి మాత్రం వెలుగు రావాల్సిందే. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మేడం క్యూరీ అనేటువంటి ఆమె, మేడం మేరీ క్యూరీ అనేటువంటి ఆమె మెర్క్యూరీని తయారు చేస్తున్నప్పుడు, ఆ వెలుగుతున్నటువంటి అక్కడక్కడ వెలుగుతున్నటువంటి ఆ ల్యాంప్స్ ఉంటాయి మనం వెళ్తున్నప్పుడు, సో వాటిని వేరు చేస్తున్నప్పుడు ఆమెకు భయంకరమైనటువంటి ఆ రేడియం వలన ఆమెకు చాలా క్యాన్సర్ వచ్చేసిందంట. ఆ ప్రయోగంలో క్యాన్సర్ వచ్చింది ఆమెకి.
డాక్టర్ అన్నాడంట, ఇంకొకసారి ఈ ప్రయోగశాలలో నువ్వు కూర్చున్నావంటే చాలా శీఘ్రంగా చచ్చిపోతాను. ఆమె 4 రోజులు రెస్ట్ తీసుకుంది, మళ్ళీ వెళ్ళిపోయి ప్రయోగశాలలో కూర్చొని మళ్ళీ దాన్ని వేరు చేస్తాం అన్నాడంట. ఏంటమ్మా నువ్వు ఎందుకమ్మట? చెప్పాను కదా నీ ప్రాణానికి ప్రమాదం ఉంది అంటే ఆమె చెప్పిందంట, సార్ ఇవాళ కాకపోతే రేపు చచ్చిపోతాను. నేను క్షేమంగా ఇంట్లో కూర్చొని, నేను వెలుగులో కూర్చొని చచ్చిపోయి ప్రపంచాన్ని చీకట్లో పెట్టే కంటే నేను చచ్చిపోయి ప్రపంచానికి వెలుగు ఇవ్వటం నాకు ఆశీర్వాదం అయ్యా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను నశించినా పర్లేదు, ఈ రేడియం మాత్రం బయటికి రావాలి. చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మనం అక్కడక్కడ చూస్తున్న రేడియం ల్యాంప్స్ ఉంటాయి, చీకట్లో లైట్ పడగానే మెరుస్తుంటాయి. ప్రమాదము, జాగ్రత్తగా వెళ్ళు, మలుపు, భయంకరమైన మలుపు ఉంది, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. వెళుతున్నటువంటి బాటసారులకి ఆ ల్యాంప్ చూపిస్తూ ఉంటుంది చీకట్లో. ఎవరి యొక్క త్యాగమో తెలుసా? మేడం క్యూరీ యొక్క త్యాగం ఈ రోజున మనము చీకట్లో నశించిపోకుండా, చీకట్లో కొట్టుకొని పోకుండా, మరణం కాకుండా ఆమె చనిపోతూ ప్రపంచానికి మరణం కాకుండా ప్రజలకు ఒక వరాన్ని ఇచ్చిపోయింది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వీళ్ళంతా ఎవరయ్యా వీళ్ళంటే, నేను నశించినా నశించేదను అని చెప్పినటువంటి వాళ్ళు మాత్రమే ప్రపంచంలో ఏదైనా సాధించగలరు. అమ్మో చీకట్లో పోతేనా, అమ్మో నాకేమైనా అయితే, అమ్మో అక్కడ పోవాలి, అమ్మో నాకేమైనా అయితే, అక్కడికి వెళ్ళాలి, అమ్మో నాకేమైనా అయితే, పలానా పని చేయాలి, అమ్మో నేనేమైనా అయిపోతే, ఇటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎప్పటికీ ఎవరికి ఏమీ చేయలేరు. అటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు ఎప్పటికీ కాలేరు. బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు చూడండి, జాగ్రత్తగా చూస్తే ఈ మాటలు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక మాట చూపిస్తాను చూడండి మోషే గురించి. నేను ఎక్సోడస్, నిర్గమకాండం 32 అధ్యాయం 32 వచ్చిన చూడండి ఒకసారి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచేమని బతిమాలుకున్నాడు అంట. ఎవరన్నా అంటారా? పరలోక గ్రంథములో అంటున్నాడు, అయ్యా నువ్వు కానీ వీళ్ళ పాపాలు పరిహరించి వీళ్ళ కానీ తీసుకోకపోతే నా పేరు తుడిచేసాయ్యా, నన్ను చంపేయి, ఆ తర్వాత వాళ్ళని తీసుకొని పోయి నరకంలో పడేసుకో, మొట్టమొదట నన్ను చంపేయ్యా. ఎవరైనా అంటారా ఆ మాట? చెప్పండి, ఎవరైనా అంటారా? కానీ మోషే అంటున్నాడు, అంత పెద్ద నాయకుడు అంటున్నాడు, ఆయన్ని విసిగించి ప్రాణాన్ని బాధ పెట్టినటువంటి ప్రజల గురించి దేవుడి దగ్గర మొర్ర పెడుతున్నాడు. ఏంటో తెలుసా? అయ్యా నేను పోయినా పర్లేదయ్యా, ఇదిగో వీళ్ళు మాత్రం పోకూడదు, నా పేరు కొట్టివేయబడినా పర్లేదయ్యా, వీళ్ళ పేరు మాత్రం కొట్టివేయబడకూడదయ్యా అని చెప్తున్నాడు. ఒక నిస్వార్థమైనటువంటి సేవకుడు, నా అనేటువంటి స్వయము లేనటువంటి సేవకుడు. పౌలు గురించి కూడా ఒక మాట చెప్తాను నేను, చూడండి ఒకసారి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20 వచ్చిన బుక్ ఆఫ్ గలషియన్స్ చాప్టర్ 2 and verse 20 చదవండి. గలతీ పత్రిక. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు చాలు. ఆమేన్, హల్లెలూయా. సో అంటే ఏంటి? నేను అనే స్వయమును సిలువేసి పెట్టేశాను అంతే. ఎవరేమైపోయినా నాకు లాభం రావాలి, ఎవరు నశించిపోయినా పర్లేదు నేను మాత్రం బాగుండాలి, ఎవరు చచ్చిపోయినా పర్లేదు నా బతుకు బాగుండాలి. ఇదే స్వయాన్ని, ఈ మాటను నేను సిలువేసి పెట్టేశానని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో నేను బాగుండాలి, నా లైఫ్ ఉండాలి అని ఎవరు ఎట్టుపోయినా పర్లేదు, నేను అందరి మీదకి ఎక్కి కూర్చోవాలి, అందరికంటే నేను బాగుండాలి, ఎవరేమైనా పర్లేదు. ఇటువంటి స్వార్థపూరిత మనుషులు ఎప్పటికీ నాయకులు కాలేరు, గొప్పోళ్ళు కాలేరు, ఉన్నతమైనటువంటి పనులు చేయలేరు. కానీ వీళ్ళంతా ఎందుకు గొప్పోళ్ళు అయ్యారు? వాళ్ళందరి హృదయాలు ఉన్నటువంటిది ఒకటే, ఏది స్లోగన్ ఏంటంటే, నేను నశించినా నశించేదను కానీ నా ప్రజలు నశించకూడదు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అయితే ఇదంతా ఎప్పుడొచ్చింది ఆమెకి? ఎక్కడొచ్చింది? మాటలు అందరూ చెబుతాం, నీకోసం నా ప్రాణం ఇచ్చేస్తాను రా అంటాం. ఇస్తామా టైం వచ్చినప్పుడు? స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తారు ఫోన్లు అర్జెంటుగా. అన్న 10,000 కావాలన్నా అంతకుముందు ఏం చెప్తారు? తమ్ముడు నీకు ఎప్పుడు అవసరం వచ్చినా అర్ధరాత్రి అయినా ఫోన్ చేయి, నేను నీకు అన్నన్నానని గుర్తుపెట్టుకోరా తమ్ముడా, అక్కన గుర్తుపెట్టుకో, మర్చిపోయావా, నేను చచ్చాను అనుకున్నావా, నేను చచ్చానా, ఎందుకు నన్ను పిలవలేదు అంటారు. ఒకవేళ అర్ధరాత్రి గజగజగజలు ఆడుకుంటే మనం అన్నన్నాడని ఫోన్ చేసామనుకో అంటాడు, తమ్ముడా ఒక్క గంట కానీ ముందు చేసి ఉంటేనా నువ్వు ఖచ్చితంగా నీకే ఇచ్చేవండి రా. చాలాసార్లు మనం ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా మాట్లాడుతుంటాం. మనం ప్రియ దేవుని బిడ్డ,
దీన్ని ఏమంటారు అంటే మాట ఇస్తారు కానీ నెరవేర్చని వాళ్ళకి ఉంటుంది, కానీ నెరవేర్చే శక్తి లేదు. ఈమె కూడా చెప్పింది నేను నశిస్తానని, పైకి చెప్పేసింది, కానీ ఆ మాట ఎప్పుడు నెరవేరాలి చెప్పండి? ఎప్పుడు నెరవేరాలి? నెరవేర్చుకోవడానికే ఉపవాస ప్రార్థనకి వెళ్ళింది. 3 దినాలు అన్నపానములు లేకుండా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. తాను వెళ్ళవలసినటువంటి ప్రయాణం చాలా జటిలమైంది. తాను తీసుకున్న నిర్ణయం చాలా, తాను పలికినటువంటి వాగ్దానం చాలా, భూమి మీద ఏ మనిషికి కూడా వల్లగానటువంటి భయంకర తీర్మానం చేసుకుంది. తన ప్రజల కోసం తను త్యాగం అవడానికి ఇష్టపడింది, తన ప్రజల కోసం తాను మరణించడానికి ఇష్టపడింది. అది నెరవేరాలంటే దానికి తగినటువంటి ధైర్యం రావాలంటే, ఆ కార్యం నెరవేర్చడానికి కావాల్సినటువంటి శక్తి రావాలి, సామర్థ్యం రావాలంటే, ఆ కార్యాలు నెరవేర్చడానికి కావాల్సినటువంటి మరి గొప్ప తీర్మానం రావాలంటే ఎక్కడొచ్చిందో తెలుసా? ఆమెకి ఊరికే మాట చెప్తే కూర్చుంటే రాలేదు. ఆమెకి ఉపవాస ప్రార్థనలో పెనుగులాడి పోరాడి, ప్రభువా నా మాట నెరవేర్చుకోవడానికి, ప్రభువా నా మాట నెరవేర్చుకోవడానికి నాకు శక్తినివ్వు తండ్రి అని అడిగినప్పుడు ఆ ఉపవాస ప్రార్థనలో ఆమెకు శక్తి వచ్చింది. ఆమె కోసం అనేకులు చేసిన ప్రార్థన బట్టి ఆమెకు శక్తి వచ్చింది. చప్పలు కూడా బిగ్గరగా కదా మాయంపరుస్తా. వాగ్దానం నెరవేర్చే శక్తి ఎప్పుడు వస్తుంది మనకి? ఉపవాస ప్రార్థనలో ఎస్తేరుకు వచ్చింది. ఉపవాస ప్రార్థనలో ఎస్తేరు దాన్ని పొందుకున్నది. ఈరోజు మనం కూడా చాలా మాటలు చెప్తుంటాం, అంతా ఇంత చేస్తాం, చర్చిలో అది చేస్తా, చర్చిలో ఇది చేస్తా, అలా ఉంటా, ఇలా ఉంటా, 1 గంట మోకాళ్ళు వేస్తా, లేకపోతే ప్రతి వారం ఉదయకాలం వచ్చేస్తా, సాయంకాలం వచ్చేస్తా, అసలు అంత చేస్తా ఇంత చేస్తా అంట. చేయలేవు నువ్వు. చెప్పానులే కానీ ప్రసన్న సిస్టర్, చెప్పాను కానీ పాస్టర్ గారు, చెప్పాను కానీ బ్రదర్, నా వల్ల కావట్లేదు. ఎందుకు కావట్లేదు నీకు చెప్పండి? ఎందుకు కావట్లేదు? లేదు, ఉపవాసం నిన్ను నడిపించేటువంటి ఇంజన్ లేదు. నీ వాగ్దానం అనే పెట్టెలకు, నువ్వు చేసినటువంటి ఇచ్చిన మాటలనే పెట్టెలకు ఇంజన్ లేదు నీ జీవితంలో. ఇంజన్ ఉంటేనే ఎంత పెద్ద ట్రైన్ అయినా కదులుతుంది. ఎంత పెద్ద ట్రైన్ ట్రాక్ మీద ఉన్నా ఇంజన్ లేకపోతే నో మూమెంట్, అట్లాగే ఉంటుంది ట్రాక్ మీద సతికిలబడి. అయితే మనం ఇచ్చిన మాట ప్రకారం బ్రతకడానికి, ఇచ్చిన వాగ్దానం ప్రకారం బ్రతకడానికి మనకి ఏం కావాలో తెలుసా? చెప్పండి. ఎస్తేరుకి ఏం అవసరమైంది? 3 దినాలు ఎడతెగక చేసిన ప్రార్థన అవసరమైంది ఆమెకు, ఉపవాస ప్రార్థన. చెప్పాలి గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. నువ్వు తీసుకున్న తీర్మానం నడిపించేది ఏంటి? నిన్ను గొప్ప వ్యక్తిగా చేసేదంటే ఫాస్టింగ్ ప్రేయర్. అందరూ వాగ్దానాలు చేస్తారు, వాగ్దానాలు అందరూ చేస్తారు, నేను 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 అంటారు. కానీ సరిగ్గా నడవాల్సి వచ్చినప్పుడు, సరిగ్గా పనిచేయాల్సి వచ్చినప్పుడు, సరిగ్గా ఫార్వర్డ్ ముందుకెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎవరు వెళ్తారో తెలుసా? మామూలు వాళ్ళు వెళ్ళలేరు, మామూలు అస్సలు చేయలేరు. ఎవరు చేస్తారంటే ప్రార్థనలో పోరాడి శక్తిని పొందినటువంటి, ఉపవాస ప్రార్థనల శక్తిని పొందినటువంటి వాళ్ళు తప్ప మిగతా ఎవరు చేయలేరు. మోషే ఎలా చేశాడు? మోషే ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు. మరి పౌలు ఎలా చేయగలిగాడు? పౌలు కూడా తరచుగా ఉపవాసాలు ఉన్నాడు. ఆయన జాగరణలతోను, ఉపవాసంతోను, దిగంబరత్వముతోను, చలితోను, వణుకుతోను అన్ని చెప్తాడు. ఆయన ఎన్ని బాధల్లో ఉన్నాను నేను అంటాడు. సో అందుకని ఆ ప్రార్థన శక్తి వాళ్ళని ఎవ్వరు చేయలేని కార్యాలకు నడిపించింది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక్క ఎస్తేరు యూదుల రక్షణకు కారణమైంది. ఒక్క స్త్రీ అంత పెద్ద దేశంలో ప్రజలను కాపాడడానికి ఆమె ఒక సాధనమైంది. ఎలా అయ్యింది అంటే ఆమెలో ఉన్న ప్రార్థన శక్తి, ఉపవాస ప్రార్థన శక్తి ఆమెను ఒక శక్తిగా తయారు చేసింది, ఆమెను ఒక శక్తిమంతురాలుగా చేయగలిగింది. ఈ రోజు నువ్వు ఒక శక్తిమంతులుగా నీ కుటుంబాన్ని కాపాడే వ్యక్తివి కావాలంటే మరీగా తిని చీర కట్టుకొని నైట్ వేసుకొని టీవీ ముందు కూర్చొని పొద్దున్న సాయంత్రం టీవీ ముందు కూర్చుంటే అయ్యే పని కాదు. అన్నం వండి పెడుతున్నారు కదా మావాడికి, మా వాళ్ళకి అన్నం వండుతున్నాను, కూర వండుతున్నాను, బట్టలు ఉతుకుతున్నాను, అంతా చేస్తున్నాను, ఇంకేం చేయాలి? ఎంతకంటే ఎక్కువ అంటాం చాలాసార్లు మనం. నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే సాతాను కబంధ హస్తాల్లో నుంచి హామాను లాంటి ఊరులో, హామాను లాంటి నరక ప్రాయమైనటువంటి ఊరులో అల్లినటువంటి వ్యక్తిలోంచి నీ పిల్లలను కాపాడుకోవాలంటే, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే, వాళ్ళ క్షేమమును నువ్వు చూడాలంటే, వారి ఆశను నువ్వు చూడాలి అంటే ఒకటే ఏంటో తెలుసా? నీ పిల్లల కొరకు ప్రార్థించే శక్తిమంతురాలకు, ఉపవసించే శక్తిమంతురాలకు ఉన్నప్పుడు ఎస్తేరు ఎలా కాపాడుకుందో నీవు కూడా అలాగే కాపాడుకోగలవో. నీ పిల్లల జీవితంలో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ కనబడుతున్నప్పుడు, రాంగ్ సూచనలు ఏవో కనబడుతున్నప్పుడు నువ్వు కామ్గా ఉండి ఏదో చెప్పుకొని కూర్చుంటే నీ మాట ఎవరు వినరు, అది తొలగిపోయే ప్రసక్తే లేదు. అందుకని ఏం చేయాలి చెప్పండి? ఉపవాసం పెట్టాలంతే, ఉపవాసం ఉండాలంతే, ఉపవాసం ఉండి కనిపెట్టాలి. అప్పుడు చూడండి నీ జీవితంలో ఎంత అద్భుతం జరుగుతుందంటే నీ పిల్లలు
నీ మాట వింటారు. శత్రు కబంధ హస్తాలు తొలగిపోతాయి, శత్రు ఊరులు తొలగిపోతాయి. పిల్లలు మాత్రమే కాదు, నీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయా, శ్రమలు ఉన్నాయా, ఇరుకులు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, ఏదన్నా సరే నీకు ఒకటే ఒక ఆయుధం నీకు ఉండాలి. మరణకర పరిస్థితులు ఉన్నాయా, ఒకటే ఆయుధం నీ జీవితంలో ఉండాలి. బిల్లులు రావట్లేదా, ఒకటే ఆయుధం నీకు ఉండాలి. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి నెవర్. ఉద్యోగం రాలేదా, ఆ నాయకుడి దగ్గర పోయి ఈ నాయకుడి దగ్గర పోయి ఒక నెల కూర్చొని, వాడి దగ్గర పోయి ఒక నెల కూర్చొని, వాళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళ చుట్టూ తిరిగి ఉదయం సాయంత్రం దాకా వాళ్ళ కోసం కాసుకొని కూర్చొని నెవర్. నువ్వు దేన్ని పొందుకోలేవు. కానీ ఎప్పుడైతే నీ జీవితంలో దేవునికి ఉపవాసంలో కూర్చొని ప్రార్థన చేస్తావో, నువ్వు చేయలేని కార్యం దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఎస్తేరు తెలిసిన ఒకే ఒక ఆయుధం ఏంటి అంటే, ఆమెను ఒక గొప్ప శక్తిమంతులుగా చేయగల ఆయుధం ఏంటి అంటే, ఆమెనే ఆయుధంగా మార్చగలిగేది ఏమిటి అంటే చెప్పండి, ఉపవాస ప్రార్థన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు ఆయుధంగా మారాలనుకుంటున్నావా, నిన్ను మార్చగలిగేది ఏంటో తెలుసా, ఉపవాస ప్రార్థన. నిన్న మనం ఇర్మియాలో చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 20వ వచనంలో ఏం చదువుకున్నాం మనం చెప్పండి. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధ ఆయుధం వంటి వాడవు. నీవు నాకు ఎవరు అంటే కండ్రగొడ్డలి, తర్వాత యుద్ధ ఆయుధము, ద వెపన్ ఆఫ్ మై బ్యాటిల్ అంటాడు. దేవుడికి ఆయుధాలు ఏముండే, మనకంటే బాంబులు ఉన్నాయి, మనకంటే మిసైల్స్ ఉన్నాయి, మనకంటే యురేనియం బాంబ్స్ ఉన్నాయి, చాలా చాలా బాంబ్స్ ఉన్నాయి. మరి దేవుడికి ఏం ఆయుధాలు ఉంటాయి? మనం అనుకో కత్తులు ఉంటాయా దేవుడి దగ్గర, బ్లేడ్లు ఉంటాయా దేవుడి దగ్గర, ఏముంటాయి? లేకపోతే దేవుడి దగ్గర ఏమైనా మిసైల్స్ ఉంటాయా, రాకెట్స్ ఉంటాయా, ఏముంటాయి అంటే దేవుడికి కూడా ఆయుధాలు ఉన్నాయి. ఏంటో తెలుసా, మెయిన్ ఆయుధం ఎవరంటే నువ్వే ఆయన ఆయుధానివే. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యు ఆర్ ద వెపన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద వెపన్ ఆఫ్ గాడ్. నీవు దేవుని ఆయుధానివి. యుద్ధం చేయడానికి దేవుడు ఎవరిని వాడుకుంటాడు అంటే మనిషిని వాడుకుంటాడు దేవుడు. ఎర్ర సముద్రాన్ని చీల్చే యుద్ధంలో ఎవరిని వాడుకున్నాడు దేవుడు అంటే మోషేని వాడుకున్నాడు దేవుడు. అనేక యుద్ధాలు మరి గోలియాతుని గెలవడానికి ఎవరిని వాడుకున్నాడు దేవుడు? ఆయన దిగొచ్చి ఒక్క దెబ్బ కొడితే గోలియాతు పడిపోతాడు, అవునా కాదా? ఒక్కసారి గర్జిస్తేనే చాలు వెళ్ళిపోయేవాడే. కానీ ఎవరితో చేపించాడు యుద్ధం చెప్పండి? దేవుని యొక్క ఆయుధం ఎవరు అక్కడ? సౌలు కాదు, దావీదు యొక్క అన్నలు కాదు, ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కాదు, యుద్ధము ఆయుధాలు ధరించినటువంటి వాళ్ళు కాదు. ఎవరు? దావీదు దేవుని యొక్క ఆయుధము. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వాట్ ఈస్ ద వెపన్ ఆఫ్ ద గాడ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ గోలియాత్? ఎవరు అంటే చెప్పండి, ఎవరు ఆయన ఆయుధం? ఎవరు? దావీదే దేవుని యొక్క ఆయుధము. దేవుడు అంటాడు, నీ ద్వారా నేను రాజ్యాలు పడగొడతాను, నీ ద్వారా జనములను పడగొడతాను, నీ ద్వారా గుర్రములు రథములు పడగొడతాను, నీ ద్వారా నీ మూలముగా నీ 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 అంటాడు. నువ్వు అంటావు నా ఒక్కదాని ప్రార్థన ఆశ్లేషిస్తారో సమస్యలు చాలా పెద్దవి, నా ప్రార్థన చాలక సమస్యలు ఎక్కువైపోయినాయి అని మనం అంటాం. అసలు దేవుడు ఏమన్నాడు? నీ ద్వారా రథములను గుర్రములను పడగొడతాను, నీ ద్వారా రాజ్యాలు కూల్చేస్తానని దేవుడు అంటుంటే మనం అంటూ ఒక్కదాని అయిపోయిన బెదరు, ఒక్కదాని అయిపోయినాక నా ప్రార్థన సరిపోవట్లేదు అక్క. ఎక్కడ ఉంది అసలు సరిపోదు నీ ప్రార్థనని? నీ ఒక్కడవి చాలట దేవుని చేతిలో. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ ఒక్కడెవరో తెలుసా? హామాను లాంటి మహామంత్రిని కూల్చడానికి, ఇజ్రాయేలు కొన్న శత్రువులందరినీ కూల్చివేయడానికి ఎవరు సరిపోయారు దేవుడికి? సమర్పించబడి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి ఎస్తేరు ఒక్కటి సరిపోయింది ఆయనకి. చాలు గట్టిగా చెప్దాం, గట్టిగా హల్లెలూయా చెప్దాం, గట్టిగా హల్లెలూయా. ఒక్క ఎస్తేరు, ఒక బానిస స్త్రీ, చిన్నప్పుడు తల్లిదండ్రులు లేని స్త్రీ, చిన్నప్పటి నుంచి ఏ అండాదండ లేకుండా పెరిగినటువంటి ఒక యవనస్తురాలు. నువ్వంటావో నన్ను బాగా పెంచుంటే నేను భలే పెరిగి ఉండేవాడిని, నాకు అన్న తమ్ముడా అక్క చెల్లెలు ఎవరున్నారు నన్ను చూసుకోవడానికి, ఎవరున్నారు నన్ను సరిగ్గా పెంచడానికి? ఎస్తేరు కూడా ఎవరు లేరు. ఎస్తేరుకి ఒకటే ఉంది, ఏంటో తెలుసా? ఫస్ట్ నుంచి చివరి దాకా ఉపవాస ప్రార్థన ఒక్కటే ఆమెకు తోడుగా ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సమాజ మందిరం ఒక్కటే ఆమెకు తోడుగా ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సమాజ మందిరములో ఉపవసించే ప్రార్థించేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే దేశాన్ని కాపాడేటువంటి వాళ్ళు. నాకు ఈ ఆకలైనా పర్లేదు, నాకేమైనా పర్లేదు అనేటువంటి వాళ్ళు గొప్ప అద్భుతాన్ని చూడబోతున్నారు. సారెపతి విధవరాలు అప్పం చేసి తీసుకొని వస్తా అనుకుంటుంది. నాకు లేకపోయినా పర్లేదు, ప్రవక్త బతకాలి, నాకు లేకపోయినా పర్లేదు, నా పిల్లలకు లేకపోయినా పర్లేదు, ఇదిగో ప్రవక్తకి ఇవ్వాలనుకుంటే వెళ్తా ఉంది. ఆ తర్వాత చూస్తే ఏమైందంట చెప్పండి? ఆ తర్వాత చూస్తే ఏమైంది?
ప్రవక్త బ్రతికాడు, అంతకంటే ఎక్కువ ఏమో బ్రతికింది. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తా. లేమిలోంచి ఇచ్చే కానుక నీకొచ్చే ప్రతి లేమిలోంచి నిన్ను కాపాడబోతూ ఉన్నది. బీద విధవరాలు ఎక్కడుందమ్మా? 2 కాసులు వేసింది ఆమె వచ్చేసేసి. ఎక్కడది? లూకాసు 21 అధ్యాయాలు మనం చూస్తే అక్కడ బీద విధవరాలు 2 కాసులు వేసి అంట ఉంది, ఏంటమ్మా నీకు ఒక్కటి కూడా ఉంచుకోలేదు, ఏం తింటావు అంటే, నాకు లేకపోయినా పర్లేదు దేవుని రాజ్యంలో ఉండాలి అన్నది. అంతే, ఆమె పేరు జీవగ్రంథంలో రాయబడింది. ఇది ఇటువంటి వాళ్ళందరూ గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు సిద్ధపరుస్తాడు. ఇటువంటి వాళ్ళందరినీ దేవుడు ఆయత్తపరుస్తాడు. ఉపవాసం ఉండి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ నిర్ణయము నెరవేర్చబడుతుంది. నువ్వేం డెసిషన్ తీసుకున్నావో, నీ భార్య దగ్గర ఏం డెసిషన్ తీసుకున్నావో, నీ భర్త దగ్గర ఏం డెసిషన్ తీసుకున్నావో, నీ దేవుని సన్నిధిలో ఏం డెసిషన్ తీసుకున్నావో అది ఆయన సన్నిధిలోనే నెరవేర్చబడాలంటే ఉపవసించి ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి. మనల్ని స్థిరపరిచేది ఏంటో తెలుసా? మనల్ని దేవుని సన్నిధిలో బలవంతులుగా చేసేది ఏంటో తెలుసా? దేశాన్ని కాపాడేంత శక్తిమంతులుగా మనం ఏం చేయగలదంటే ఉపవాస ప్రార్థన వల్ల చేయగలదు. ఆమేన్, ఆమేన్. అందుకే చెబుతూ ఈ రోజున నువ్వు ప్రార్థనా పరురాలిగా మారాలి, శక్తిమంతురాలుగా మారాలి. నేను నశించింది నాకేమైనా పర్లేదు, నా దేవుని రాజ్యం కట్టబడాలి, నా సంఘము కట్టబడాలి. కొన్నిసార్లు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. నా మీద ఎన్ని అవమానాలు వచ్చినా పర్లేదండి, నా సంఘమే రాకూడదండి. మనం ఏం చేస్తామంటే మనం మంచిలో ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ మీద చెప్పి వీళ్ళ మీద చెప్పి వాళ్ళ గుట్టు బయట పెట్టి వీళ్ళ గుట్టు బయట పెట్టి వాళ్ళందరూ ఇట్టున్నారు సిస్టర్, నేను మాత్రం చాలా మంచివాడిని, నేను మాత్రం చాలా మంచిదాన్ని చెప్తామా లేదా? నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే 10 మంది మీద అబద్ధాలు చెప్పాలి. కానీ యోసేపు అంటాడు, అందరు జైలు లాక్కొని పోతుంటే చెయ్యని నేరానికి ఆయన కొట్టుకుంటూ తీసుకొని పోతుంటే ఇనుప సంఖ్యలు వేస్తూ ఉంటే, నోరిపోవయ్యా, ఒక మాట మాట్లాడు, నోరిపోవయ్యా అంటే ఆయన అంటాడు, నేను ఏమైనా పర్లేదయ్యా, జైలుకు పోయినా పర్లేదు, నా మీద వ్యభిచారణ ముద్ర పడినా పర్లేదు, కానీ నా యజమానుడి ఇంటి మీద మాత్రం నింద రాకూడదయ్యా. మనమైతే మనం ప్రూవ్ చేసుకోవడానికి శత ప్రయత్నాలు చేస్తాం, కానీ యోసేపు శత ప్రయత్నాలు చేస్తున్నాడు తన యజమాని ఇంటిని కాపాడడానికి, తన ఐగుప్తు దేశాన్ని కాపాడడానికి శత ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన నోరెప్పకుండా మౌనంగా ఉండడానికి, తన అన్నదమ్ములు కాపాడడానికి శత ప్రయత్నాలు చేస్తున్నాడు. వాళ్ళు కొట్టిన గాయాలు గుర్తొస్తున్నా, వాళ్ళు కొట్టిన దెబ్బలు గుర్తొస్తున్నా, వాళ్ళు చేసిన గాయాలు గుర్తొస్తున్నా ఏం చేస్తున్నాడు తెలుసా? శత ప్రయత్నాలు చేస్తున్నాడు తన కుటుంబాన్ని కాపాడడానికి. ఒకవేళ ఇజ్రాయేలు మీద కానీ ఆయన జరిగినట్టు చెప్పుంటే, మా అన్నోళ్ళు ఎట్ట కొట్టారు, వాళ్ళు అట్ట కొట్టారు, వీళ్ళట చేశారని చెప్పుంటే, ఒకవేళ దేవుని బిడ్డ ఫరో చక్రవర్తి ఇజ్రాయెల్ జనాన్ని రానిచ్చేవాడు కాదు. మీ వాళ్ళని తిట్టద్దు, ఇట్లా భయంకరమైన వాళ్ళు, సొంత తమ్ముడినే చంపాలని చూసినటువంటి వాళ్ళు, సొంత తమ్ముడినే పాడు చేసినటువంటి వాళ్ళు, మా దేశం వచ్చి మా దేశాన్ని పాడు చేయడానికి గ్యారంటీ ఏంటి? యోసేపు నిన్ను నమ్ముతాను, కానీ నిన్ను బాగా కొట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని నమ్మను నేను, వాళ్ళు రావడానికి వీల్లేదు అని తలుపు మూసేసేవాడే. ఇప్పుడు యోసేపు ఏమంటాడంటే, నేను ఎన్ని గాయాలు పడినా పర్లేదు, ఎన్ని నిందలు పడినా పర్లేదు, ఎన్ని అవమానాలు పడినా పర్లేదు, నా యజమాని ఇల్లు మాత్రం క్షేమంగా ఉండాలి, కానీ వాళ్ళు మాత్రం కాపాడబడాలి అని కాపాడాడు. తాను హింస పొందుతూ, తాను శ్రమ పొందుతూ కాపాడాడు. అందువల్ల ఏం జరిగిందంట? అందరూ కాపాడబడ్డాడు. అంతకంటే ఎక్కువగా యోసేపు హెచ్చించబడ్డాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో ఇటువంటి కాన్సెప్ట్ ఉన్నందువలన యోసేపు ఏమయ్యాడంట? అధికారి అయ్యాడు. చనిపోయేదాకా 80 సంవత్సరాలు, దాదాపుగా 80 సంవత్సరాల పైనే ఆయన మరి గవర్నర్గా ఐగుప్తు దేశంలో పనిచేశాడు. అంత లాంగ్గా చేసినటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు, ఒక్క యోసేపు తప్ప. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు నీ పెదవులు గట్టిపరచుకోవాలి. నువ్వు గబ మాట్లాడే వాళ్ళ గురించి గురించి మాట్లాడే బలకెంత నీ పెదవుల్లో ఉంటే ఈరోజు జాగ్రత్త, నీ పెదవులకు కాపుదల పెట్టే శక్తి నీకు రావాలి, నీ పెదవుల్లో శక్తి రావాలి. అంతేకాదు శిక్షణ భరించే శక్తి నీకు రావాలి. ఉపవాసం ఉండి అనేకుల క్షేమం కోసం ప్రార్థన చేసే శక్తి నీలో రావాలి. అటువంటి శక్తి మంత్రాలు అయ్యి చూడు, ఆ తర్వాత దేవుడు నిన్ను ఎలా హెచ్చిస్తాడో నువ్వు చూడలేవు. నీ కళ్ళకు నీకు అంత అర్థం కాదు, అసలు నీ హృదయానికి గోచరం కాదు. అంత గొప్పగా దేవుడిని దీవించబోతున్నాడు, ఆస్వాదించబోతూ ఉన్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ఎస్తేరు అనంది, నేను నశించేదనో. నశించిపోయిందా ఎస్తేరు? చెప్పండి, నశించిపోయిందా? నశించిపోలేదు. ఒక మాట చదువు నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 16:25, 16:25. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 16 and verse 25. చదవండి ఒకసారి. తన ప్రాణమును రక్షించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు
దాన్ని దక్కించుకొనును. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని చంపైనా నన్ను నేను కాపాడుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారా? ఎవరి మీద ఎన్ని అబద్ధాలు చెప్పైనా నన్ను నేను నిరూపించుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారా? దాన్ని పోగొట్టుకుంటారు. కానీ దాన్ని దేవుడి కోసం ఒకవేళ పోగొట్టుకున్న నా ప్రాణమైనా పర్లేదయ్యా అంటావా, నీ ప్రాణం ఎప్పటికీ పోదు. ఎవరు దాన్ని ముట్టలేరు, టచ్ చేయలేరు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. ఎస్తేరు టచ్ చేయగలిగారా? ఆమె ఎవరు నాశనం చేయగలిగారా? ఆమె జాతిని ఎవరు నాశనం చేయగలిగారా? నో. నీ జాతిని కానీ నీ సంతతిని కానీ నీ ప్రజలను కానీ ఎవ్వరూ నాశనం చేయలేరు. ఉపవసించి ప్రార్థించి మాట మీద నిలబడే వ్యక్తివినివైతే, ఆ శక్తిని పొందుకున్న వ్యక్తివైతే నీవు నీ తరములన్నీ కూడా సురక్షితంగా క్షేమంగా ఉండబోతున్నాయి. ఊహ కందనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు నీ కళ్ళతో చూడబోతున్నావు. అద్భుతమైనటువంటి బహుమానాలు నువ్వు పొందబోతున్నావు. ఆకాశ వాకిలు తెరచి దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి నిచ్చెన మీద ఉన్నత శిఖరమే కూర్చోబెట్టబోతూ ఉన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తాం. ఎవరు చేస్తారో లేదో ఉపవాస ప్రార్థన, నా మట్టుకైతే నాకేమైనా పర్లేదు చేస్తాను నేను ఖచ్చితంగా. ఎవరు ఎన్నన్నా అన్నాయి, నేను మాత్రం అనను. ఎందుకు చెప్పండి, ఎందుకు అనకూడదు? నేను నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను హెచ్చించాలి. అందరిని భరించే శక్తి నాకు కావాలి. అన్ని మాటలు భరించే శక్తి నాకు కావాలి. లోపల అగ్ని మండుతున్న నవ్వుతూ బ్రతికే శక్తి నాకు కావాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది నీకంటే ఉపవాసంలో మాత్రమే వస్తుంది నీకు. చెప్పాలి గట్టిగా. ఎస్తేరుకి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎస్తేరుని అలంకరించిన దేవుడు నిన్ను అలంకరించబోతూ ఉన్నాడు. ఎస్తేరుని ఆయుధంగా మార్చింది ఏంటయ్యా అంటే చెప్పండి, ఉపవాస ప్రార్థన ఎస్తేరుని ఆయుధంగా మార్చింది. ఉపవాస ప్రార్థన ఎస్తేరుని జ్ఞానవంతురాలుగా మార్చింది. ఉపవాస ప్రార్థన అక్షరముఖ రానటువంటి ఎస్తేరుని రాజ్యాంగం రాసేంత శక్తిమంతురాలుగా మార్చింది. దేవుడు ప్రేరేపించినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నీ కుటుంబంలో మరి తట్టుకునే సమస్య వచ్చినప్పుడు అక్కడికెక్కడ పరిగెత్తి అక్కడెక్కడ కూర్చోవద్దు. దయచేసి దేవుడి దగ్గర రండి, ఉపవసించండి, ప్రార్థన చేయండి. ఎస్తేరు చేసినట్లుగా మనము చేద్దాం, శక్తిమంతులం అవుదాం. ఆమేన్. దేనికోసం ప్రార్థిస్తున్నావో అక్కడికి జయం కలగబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈరోజు అందరం మనం శక్తిమంతులుగా మారదాం. అందరం లేచి నిలబడదాం, ఒకసారి సంతోషంగా లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకోబోతున్నాం. విడుదల కాలం సమీపించింది మన జీవితంలో, విడుదల ప్రవేశించింది మన జీవితంలో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరూ కూడా ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. నీ కోసం నువ్వే ప్రార్థన చేయాలి. ఎస్తేరు తన కోసం, ఎస్తేరు తన ప్రజల కోసం తానే ఉపవసించి ప్రార్థన చేసింది. మనం అందరం ప్రార్థన చేద్దాం. అందరు కూడా రెండు చేతుల పైకి తడుగుదాం ఈ రోజున. ప్రభువా మీకు స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము తండ్రి. చెబుదాం, అందరూ ఏక మనసుతో చెబుదాం. గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప దేవుడా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము తండ్రి. మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807 63